శాంతి. ఈరోజు మురళి డేటు 15 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతికి ఆధారము ప్రేమ. ప్రేమ తక్కువైతే స్మృతి ఏకరసంగా ఉండజాలదు. స్మృతి ఏకరసంగా లేదు అంటే ప్రేమ లభించజాలదు. అందుచేత బాబాను స్మృతి చెయ్యాలి అంటే మొట్టమొదట బాబా పైన అమితమైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంది అంటే ఆటోమేటిక్గా స్మృతి అనేది నడుస్తూనే ఉంటుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏది? అందుకు గుర్తు ఏమిటి? సమాధానము, ఈ శరీరము ఆత్మకు అన్నిటికంటే ప్రియమైన వస్తువు. ఎంత ప్రేమ అంటే దానిని వదిలేందుకు అస్సలు ఇష్టపడదు. దానిని రక్షించుకునేందుకు చాలా ఏర్పాట్లు రచిస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు, ఇది చీచి తమో ప్రధానమైన శరీరము. మీరు ఇప్పుడు కొత్త శరీరాన్ని తీసుకోవాలి. కావున ఈ పాత శరీరం పైన మమత్వం తొలగించండి. ఈ శరీర భావము ఉండకూడదు. ఇదే మీ గమ్యము, మీ లక్ష్యము అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, దైవీ స్వరాజ్య ఉద్ఘాటన జరిగిపోయింది అని పిల్లలకు తెలుసు. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా శాఖను తెరిస్తే గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా ప్రారంభోత్సవం చేయించేందుకు ప్రయత్నం చేస్తారు. గొప్ప వ్యక్తిని చూసి వారి క్రింద పనిచేసే ఆఫీసర్లు మొదలైన వారందరూ వస్తారు. ఉదాహరణకు గవర్నర్ వచ్చాడు అనుకోండి, పెద్ద పెద్ద మినిస్టర్లు మొదలైన వారు వస్తారు. ఒకవేళ కలెక్టర్ను పిలిస్తే అంత గొప్ప వ్యక్తులు రారు. కావున మీరు అందరికన్నా గొప్ప వ్యక్తులను తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. ఏదో ఒక సాకుతో లోపలికి వస్తే మీరు వారికి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుందో ఆ మార్గాన్ని తప్పనిసరిగా తెలియచేయండి. బ్రాహ్మణులైన మీకు తప్ప మరి ఏ ఇతర మనుషులకు ఆ మార్గం తెలియదు. అలాగని భగవంతుడు వచ్చేసారు అని కూడా నేరుగా చెప్పకూడదు. భగవంతుడు వచ్చేసారని చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ అలా చెప్పకూడదు. తామే భగవంతుడు అని చెప్పుకునేవారు కూడా చాలామంది వచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారము కల్పం క్రితం వలె అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు అనేది అర్థం చేయించాలి. ఈ లైన్ పూర్తిగా వ్రాయాల్సి ఉంటుంది. ఎవరి అదృష్టంలో ఉంటుందో వారు వ్రాసిన దానిని చదువుతారు, తరువాత ప్రయత్నిస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయ బుద్ధి పిల్లలు మాత్రమే ఇక్కడికి వస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు కూడా ఒక్కొక్కసారి సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. మాయ వెంబడిస్తూ ఉంటుంది. నడుస్తూ నడుస్తూ పరాజయులైపోతారు. ఓటమే లేకుండా ఒకే వైపు విజయం ఉండే నియమము కూడా లేదు. గెలుపు ఓటమి రెండు జరుగుతూ ఉంటాయి. ప్రథమ శ్రేణి అంటే ఫస్ట్ క్లాసు, ద్వితీయ శ్రేణి అంటే సెకండ్ క్లాసు, తృతీయ శ్రేణి అంటే థర్డ్ క్లాసు అనే యుద్ధంలో కూడా 3 రకాల వారు ఉంటారు. అప్పుడప్పుడు యుద్ధం చేయని వారు కూడా చూసేందుకు వస్తూ ఉంటారు. వారిని కూడా అనుమతిస్తారు. ఒకవేళ కొద్దిగా రంగు పడినా వారు కూడా సైన్యంలోకి వచ్చేస్తారు అని భావిస్తారు. ఎందుకంటే మీరు మహారథి యోధులు అని ప్రపంచంలోని వారికి తెలియదు. ఎందుకంటే మీ చేతిలో ఆయుధాలు మొదలైనవేమీ లేవు. బాబా అంటున్నారు, మీ చేతిలో ఆయుధాలు శోభించవు కూడా. కానీ జ్ఞాన ఖడ్గము, జ్ఞానమనే కైజారు అని తండ్రి వివరిస్తారు కదా.
వాటిని వారు స్థూలమైనవి అని భావించారు. పిల్లలైన మీకు తండ్రి జ్ఞానము అనే అస్త్రశస్త్రాలను ఇస్తారు. ఇందులో హింస అనే మాటే లేదు. కానీ దీన్ని అర్థం చేసుకోరు. దేవీలకు స్థూలమైన ఆయుధాలు మొదలైనవి చాలానే చూపించారు. వారిని కూడా హింసకులుగా చేసేసారు. ఇది పూర్తిగా తెలివి తక్కువతనము. ఎవరెవరు పుష్పాలుగా అవ్వనున్నారో తండ్రికి బాగా తెలుసు. పుష్పాలు ముందు ఉండాలి అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. వీరు తప్పకుండా పుష్పాలుగా అవుతారు అని బాబాకైతే తెలుసు. కానీ బాబా వారి పేర్లు చెప్పరు. ఒకవేళ చెబితే అయితే మేము ముళ్ళుగా ఉన్నామా అని మిగిలిన వారు వెంటనే అనేస్తారు. నరుడి నుండి నారాయణుడిగా ఎవరు అవుతారు అని అడిగితే అందరూ చేతులెత్తుతారు కదా. ఎవరు సర్వీసు ఎక్కువగా చేస్తారో వారే తండ్రిని కూడా స్మృతి చేస్తారు అని స్వయం కూడా భావిస్తారు. తండ్రి పైన ప్రేమ ఉంటే స్మృతి కూడా వారిదే ఉంటుంది. ఏకరసంగా ఎవ్వరూ స్మృతి చేయలేరు. స్మృతి చేయడం లేదు అంటే ప్రీతి లేదు అని అర్థము. ప్రియమైన వస్తువును చాలా బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ప్రియంగా ఉంటే తల్లిదండ్రులు తమ ఒడిలోకి తీసుకుంటారు. చిన్న పిల్లలు కూడా పుష్పాలే. ఉదాహరణకు మీకు శివబాబా వద్దకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. అలా చిన్న పిల్లలు కూడా ఆకర్షిస్తారు. అలాంటి పిల్లలను వెంటనే ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమిస్తారు. ఈ అనంతమైన తండ్రి చాలా ప్రియమైన వారు. అన్ని శుభమైన మనోకామనలను పూర్తి చేస్తారు. మనుష్యులకు ఏం కావాలి? ఒకటేమో ఆరోగ్యం బాగుండాలి, ఎప్పుడూ కూడా జబ్బు పడకూడదు అని అనుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుండి ధనము లేకుంటే ఆరోగ్యం కూడా ఏం ఉపయోగపడుతుంది? ఆరోగ్యం తర్వాత సుఖంగా ఉండేందుకు ధనం కావాలి. మీకు ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ తప్పకుండా లభిస్తాయి అని తండ్రి అంటారు. ఇది కొత్త విషయం కాదు. ఇవి చాలా చాలా పాత విషయాలు. మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారో అప్పుడు ఇలాగే చెప్తారు. అంతేకాని లక్షలు పదమాల సంవత్సరాల విషయాలు అని అనరు. అంతేకాదు, ఈ ప్రపంచం కొత్తదిగా ఎప్పుడవుతుందో మళ్ళీ పాతదిగా ఎప్పుడవుతుందో మీకు తెలుసు. ఆత్మలమైన మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము, మళ్ళీ పాత ప్రపంచంలోకి వస్తాము. మీకు ఆల్రౌండర్ అని పేరు పెట్టడం జరిగింది. మీరు ఆల్రౌండర్లు అని తండ్రి అర్థం చేయించారు. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు అనేక జన్మల అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు. మొట్టమొదట మీరు పాత్ర చేసేందుకు వస్తారు. అది స్వీట్ సైలెన్స్ హోమ్. మనుషులు శాంతి కోసం ఎంతగా అలమటిస్తారో చూడండి. శాంతిధామంలో ఉండేవారము అని, పాత్ర చేసేందుకే అక్కడి నుండి వచ్చాము అనే విషయమే తెలియదు. పాత్ర పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తప్పకుండా వెళ్తాము. అందరూ శాంతిధామం నుండి వస్తారు. అందరి ఇల్లు ఆ బ్రహ్మలోకము, బ్రహ్మాండము, ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. రుద్రుణ్ణి కూడా పెద్దగా గుడ్డు ఆకారంలో తయారు చేస్తారు. ఆత్మ చాలా చిన్నది అని వారికి తెలియదు. నక్షత్రంలాగా ఉంటుంది అని కూడా అంటారు. కానీ మళ్ళీ పెద్ద లింగానికే పూజలు చేస్తారు. ఇంత చిన్న బిందువుకు పూజ చేయడం వీలు పడదని మీకు తెలుసు. ఇక పూజలు ఎవరికి చెయ్యాలి? అందుకే పెద్దదిగా చేసి పూజలు చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. వాస్తవానికి ఆ శివుడు అభోక్త అయినా వారికి పాలాభిషేకం ఎందుకు చేస్తారు? పాలు త్రాగితే అతడు అభోక్త కాదు, భోక్తగా అయిపోతాడు. ఇది కూడా ఒక అద్భుతం. మేము వారికి వారసులయ్యాము, వారు మాకు వారసులు అని అందరూ అంటారు. ఎందుకంటే మేము వారికి బలిహారి అయ్యాము.
ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారమైన కారణముగా పూర్తి ఆస్తిని పిల్లలకు ఇచ్చి వానప్రస్థానికి వెళ్తారో, అలా ఇక్కడ కూడా తండ్రి వద్ద ఎంత జమ చేసుకుంటామో అంతా కూడా సురక్షితమైపోతుంది అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. కొందరిదేమో మట్టిలో కలిసిపోతుంది అనే గాయనం కూడా ఉంది. ఏది ఉండదు అనేది మీరు అర్థం చేసుకున్నారు. అన్నీ భస్మం అయిపోవలసిందే. విమానాలు క్రింద పడితే, వినాశనం జరిగితే దొంగలకు ధనం లభిస్తుందని కూడా కాదు. ఎందుకంటే దొంగలు మొదలైన వారు కూడా అంతమైపోతారు. ఈ సమయంలో దొంగతనం మొదలైనవి కూడా ఎలా సమాప్తమైపోతాయి? లేదంటే విమానాలు పడిపోతే మొట్టమొదట సంపదంతా దొంగల చేతుల్లోకి వస్తుంది. దొంగలు ఆ సంపదను అడవుల్లో ఎక్కడైనా దాచిపెడతారు. అది సెకండ్ పని. అనేక రకాలైన దొంగతనాలు చేస్తారు. కొందరు రాయల్గా, కొందరు అన్రాయల్గా చేస్తూ ఉంటారు. ఇదంతా వినాశనం అయిపోతుందని, మీరు మొత్తం విశ్వానికే యజమానులుగా అవుతారు అని అర్థం చేసుకున్నారు. మీరు ఎక్కడా ఏమీ వెతకాల్సిన అవసరం లేదు. మీరు చాలా ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు. మీకు ధనము అవసరమే ఉండదు. రాజులకు ఎప్పుడూ ధనం తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. దేవతలకైతే అస్సలు ఈ ఆలోచన ఉండనే ఉండదు. తండ్రి మీకు అన్నీ ఇచ్చేస్తారు. దీనితో మీరు దొంగతనం చేయడం, ఈర్ష్యపడడం మొదలైనవి ఏమీ ఉండవు. మీరు పూర్తి పుష్పాలుగా అయిపోతారు. ముళ్ళు మరియు పుష్పాలు ఉన్నాయి కదా, ఇక్కడ అందరూ ముళ్ళే ముళ్ళు, అసలు వికారాలు లేకుండా ఉండలేరు. వారిని తప్పకుండా ముళ్ళు అనే అనవలసి ఉంటుంది. ఇక్కడ రాజుల నుండి అందరూ ముళ్ళుగానే ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీ నారాయణల వలె తయారు చేస్తాను, అనగా రాజాది రాజులుగా చేస్తాను. ముళ్ళుగా ఉండేవారు పుష్పాలుగా ఉండేవారి ముందుకు వెళ్ళి తల ఉంచుతారు. ఈ లక్ష్మీ నారాయణలు తెలివైన వారు కదా. సత్యయుగం వారిని మహారాజులని, త్రేతాయుగం వారిని రాజులు అంటారు అని కూడా బాబా తెలియచేశారు. గొప్ప వారిని మహారాజులు అని, వారికంటే తక్కువ సంపాదన కలవారిని రాజులు అని అంటారు. మొదట మహారాజుల దర్బారు జరుగుతుంది. పదవులంటూ ఉన్నాయి కదా. సింహాసనాలు కూడా నెంబర్ వారీగా లభిస్తాయి. అనుకోకుండా ఎవరైనా వస్తే ముందు వారికి కుర్చీ ఇస్తారు, గౌరవించాల్సి ఉంటుంది. మన మాల తయారవుతుందని కూడా మీకు తెలుసు. ఇది కూడా పిల్లలైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు. రుద్రమాలను జపిస్తూ తిప్పుతూ ఉంటారు. మీరు కూడా తిప్పేవారు కదా. అనేక మంత్రాలు కూడా జపించేవారు. ఇది కూడా భక్తియేనని తండ్రి చెప్తున్నారు. ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చెయ్యాలి. ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, దేహాభిమానం కారణంగా భక్తి మార్గంలో మీరు అందరినీ స్మృతి చేసేవారు. ఇప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఒక్క తండ్రి లభించారు కనుక కూర్చుంటూ లేస్తూ ఆ తండ్రినే స్మృతి చేశారనుకోండి, చాలా సంతోషం కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయడం వలన మొత్తం విశ్వరాజ్యమంతా లభిస్తుంది. సమయము ఎంత తగ్గిపోతూ వస్తుందో అంత త్వరగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. రోజు రోజుకు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఆత్మ ఎప్పటికీ అలసిపోదు. శరీరంతో ఏదైనా పర్వతము మొదలైన వాటిపైకి ఎక్కితే చాలా అలసిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీకు ఏ అలసట కలగదు, సంతోషంగా ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ముందుకు వెళ్తారు. శాంతిధామానికి వెళ్ళాలి అని పిల్లలు అర్ధకల్పం చాలా శ్రమ పడ్డారు.
అయితే లక్ష్యము గురించి కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయం ఉంది. భక్తి మార్గంలో ఎవరి కోసమైతే ఎంత చేశారో వారే అంటున్నారు, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని. బాబా చెప్పేది అసలు నిజమో కాదో మీరే ఒక్కసారి ఆలోచించండి. నీటి ద్వారా పావనంగా అయిపోతామని వారు భావిస్తారు. నీరైతే ఎక్కడ కూడా ఉంది కదా. ఇదేమైనా గంగ నీరా? కాదు, ఇది వర్షం ద్వారా చేరిన నీరు. సెలయేర్ల నుండి ప్రవహిస్తూనే ఉంటుంది. దీనిని గంగా జలము అని అనరు. ఎప్పుడూ కూడా ఆగిపోదు. ఇది కూడా ప్రాకృతిక నియమమే. వర్షం ఆగిపోయినా నీరు మాత్రం ప్రవహిస్తూనే ఉంటుంది. వైష్ణవులు ఎప్పుడూ బావి నీటినే తాగుతారు. ఒకవైపు ఇది పవిత్రమైంది అని భావిస్తారు, మరొక వైపు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. దీనినే అజ్ఞానము అంటారు. వర్షపు నీరు బాగుంటుంది, ఇది కూడా డ్రామా నియమము అని అంటారు. భగవంతుని సహజ సృష్టి నియమము. బీజము ఎంత చిన్నదిగా ఉంటుంది, దాని ద్వారా వెలువడే వృక్షము ఎంత పెద్దది. భూమి బంజరుగా అయితే అందులో శక్తి ఉండదు అని, దానిలో అసలు సారమే ఉండదని కూడా మీకు తెలుసు. స్వర్గం ఎలా ఉంటుందో పిల్లలైన మీకు తండ్రి ఇక్కడే అంతా అనుభవం చేయిస్తారు. ఇప్పుడైతే స్వర్గం లేదు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అక్కడ పండ్లు మొదలైనవి చాలా మధురంగా ఉంటాయని పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. మీరు ధ్యానంలో చూసి వచ్చి వినిపిస్తారు. పిల్లలకు సాక్షాత్కారం కూడా అవుతుంది. ఇప్పుడు మీరు దేనినైతే సాక్షాత్కారం చేసుకుంటున్నారో అది అక్కడకు వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానమును కళ్ళతో చూస్తారు. ఇప్పుడు మీరు దేనినైతే సాక్షాత్కారం చేసుకుంటున్నారో అది అక్కడకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఈ కళ్ళతో చూస్తారు, నోటితో తింటారు. ఏది సాక్షాత్కారమైందో దానిని కళ్ళతో చూస్తారు. అయితే పురుషార్థం అనుసారం జరుగుతుంది. పురుషార్థం చేయలేదు అంటే ఏ పదవిని పొందుతారు? మీ పురుషార్థం నడుస్తూ ఉంది, మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. వినాశనం తరువాత ఈ విధముగా అవుతారు. ఇది కూడా ఇప్పుడు తెలిసింది. పావనంగా అయ్యేందుకు సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా మార్పు రానందున ఇప్పుడు భాయి భాయి అంటే కేవలం అందరూ సోదరులుగానే భావించమని చెప్తున్నారు. సోదర సోదరీలుగా భావించడం ద్వారా కూడా దృష్టి చలించదు. కానీ సోదర దృష్టితో చూస్తే శరీరమే ఉండదు. మనమంతా ఆత్మలము, శరీరం కాదు. ఎక్కడ ఏమేం చూస్తున్నామో అదంతా వినాశనం అయిపోతుంది. మీరు ఈ శరీరాన్ని వదిలి అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని ఏ విధంగా వదిలి వెళ్ళాలో నేర్చుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఇదే కదా గమ్యము. ఆత్మకు శరీరం అంటే చాలా ప్రియము. శరీరాన్ని వదలరాదు అని ఆత్మ ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. ఆత్మకు ఈ శరీరం పైన చాలా ప్రేమ ఉంది. ఇది పురాతన శరీరము అని తండ్రి అంటున్నారు. మీరు కూడా తమో ప్రధానంగా ఉన్నారు. మీ ఆత్మ కూడా చీచీగా ఉంది. అందుకే దుఃఖము, అనారోగ్యాలు వస్తాయి. ఈ శరీరం పైన ప్రీతి పెట్టుకోరాదు అని తండ్రి అంటున్నారు. ఇది పురాతన శరీరము. ఇప్పుడు మీరు కొత్త దానిని కనుక్కోవాలి. కొనుక్కునేందుకైతే ఏ దుకాణాలు లేవు. నన్ను స్మృతి చేస్తేనే పావనంగా అవుతారు అని తండ్రి అంటున్నారు. తర్వాత మీకు పవిత్రమైన శరీరం లభిస్తుంది. పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయి. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయించి మళ్ళీ మన్మనాభవ అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివబాబాకు మనం వారసులము, వారు మనకు వారసులు. ఈ నిశ్చయంతో తండ్రి పైన పూర్తిగా బలిహారం అవ్వాలి. బాబా వద్ద ఎంత జమ చేసుకుంటారో అంత సురక్షితమైపోతుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది అని బాబా చెప్తారు కదా. సెకండ్ పాయింట్, ముళ్ళు నుండి పుష్పాలుగా ఇప్పుడే తయారవ్వాలి. ఏకరస స్మృతి మరియు సర్వీసు ద్వారా తండ్రి ప్రేమకు అధికారులుగా అవ్వాలి. రోజు రోజుకు స్మృతిలో అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. ఈరోజు వరదానము, మీ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని అనుభవం చేసే సఫలతా నక్షత్రాలుగా అవ్వండి. ఎవరైతే తమ పురుషార్థం యొక్క విధిలో సొంత ప్రగతిని లేక సఫలతను అనుభవం చేస్తారో వారు సఫలత నక్షత్రాలు. వారి సంకల్పంలో సొంత పురుషార్థం పట్ల కూడా ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు, చెయ్యగలమో చెయ్యలేమో, ఈ అసఫలత యొక్క అంశం కూడా ఉండదు. స్వయం పట్ల సఫలతను అధికార రూపంలో అనుభవం చేస్తారు. వారికి సహజంగా మరియు స్వతహాగా సఫలత లభిస్తూనే ఉంటుంది. స్లోగన్, సుఖస్వరూపులుగా అయ్యి సుఖమునిస్తే పురుషార్థంలో అదనముగా ఆశీర్వాదాలు కలుస్తాయి. అచ్చా. ఓం శాంతి.